వెల్కమ్ టు అమ్మచేతివెన్నముద్ద. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం బెల్లం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం ప్రతి పండగకి ఈ ప్రసాదం చేసుకుందే మన పండగ అవ్వదు కదా, అలాగే ఈ బెల్లం పరమాన్నం విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలామంది పరమాన్నం చేసేటప్పుడు బెల్లం వేయగానే విరిగిపోతూ ఉంటుంది. పరమాన్నం అలా బెల్లం వేయగానే విరిగిపోకుండా ఎలా చేయాలో మనం సింపుల్ ప్రాసెస్లో ఈరోజు చూద్దాము. అండ్ ఈ ప్రసాదం చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. దేవుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం ఇంట్లో ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా చూద్దాం ఒకసారి. ముందుగా మనం ఒక చిన్న టీ గ్లాసు బియ్యం తీసుకొని గిన్నెలో పోసుకొని శుభ్రంగా కడిగి ఒక 2 గంటలు నానబెట్టి ఉంచుకోవాలి. వాటర్ పోసి నానిన తర్వాత వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. మనం ఈ పరమాన్నానికి చిక్కటి పాలు అయితే బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం 1 లీటర్ పాలు తీసుకున్నానండి నేను. మీరు ఎంత అవైలబుల్గా ఉంటే అంత పాలు తీసుకొని చేసుకోవచ్చు. మీరు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. మీరు నేనైతే ఈరోజు వాటర్ వేయకుండానే చేస్తున్నాను. పాలు కాగేలోపు మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకుంటాము. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి దోరగా వేయించి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుందాము. అదే ప్యాన్లో మనం 300 గ్రాములు బెల్లం వేసుకొని కరిగించుకుందాము. ఒక లీటర్ పాలకి టీ గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. దానికి 300 గ్రాముల బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకవేళ ఇంకా స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకాస్త వేసుకోవచ్చు. కరిగిపోయి కొంచెం మరిగిన తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి వడకట్టి పక్కన పెట్టేసి ఉంచుకుందాము. పాలు ఒక పొంగు రాగానే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అందులో వేసుకుందాము. 2 గంటల సేపు నానబెట్టామండి మనం బియ్యం. అది కొంచెం కొంచెం చేత్తో ఇలా వేసుకుందాము. వేసిన తర్వాత బియ్యం ఒకసారి కలుపుకుందాము. కలిపి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. అన్నం మొత్తం మెత్తగా ఉడికి మనకి పాలు కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇంకాస్త ఉడకాలి. చూసారు కదా, పాలు దగ్గర పడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం అన్నం కొంచెం చేత్తో తీసుకొని ఉడికిందో లేదో చూసుకోవాలి. మనం అన్నం మెతుకుని పట్టుకొని చూసి ఇలా చేత్తో మెతపగానే మెత్తగా అయిపోతే మనకు ఉడికిపోయిందని అర్థం. అన్నం బాగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ అనేది ఇందులో పోసుకోవాలి. దీని మీద మూత పెట్టుకోవాలండి, లేదంటే గట్టి పడిపోతుంది. మనం ఎక్కువగా పాకం వచ్చే వరకు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. బెల్లం కరగగానే మనం వేరే గిన్నెలోకి వడకట్టుకొని పక్కన పెట్టేసి ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి పాయసం అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగే పాలు విరిగిపోకుండా మనకి పాయసం చక్కగా వస్తుంది. ఇదే బెల్లం పరమాన్నంలో మెయిన్ టిప్ అండి. తర్వాత ఇందులోనే కొద్దిగంత యాలకుల పొడి కూడా వేసుకుందాము. జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాము.
ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అంతే, ఇంకా మనం దేవుడికి నైవేద్యం పెట్టడమే. ఎంతో రుచిగా కమ్మగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.